నమస్తే అన్న. నమస్తేనా. అన్న మీరు 7 ఎసెన్షియల్ ఎప్పటినుంచి వాడుతున్నారు మీ బ్యాచ్‌లో? మేము దాదాపు 4, 5 బ్యాచ్‌ల పైనే అన్న అది వాడబట్టి కంపల్సరీ వాడతాం అది. దానివల్ల ఇసెన్స్ ఆయిల్ ఉపయోగాలేమిటన్న? ఏముంటదంటే మన కోడి ఏ వ్యాధికి గురైనా గానీ అది అన్ని రకాలుగా కలుపుకొని వ్యాధి కంట్రోల్ చేస్తుందది. అంటే మీకు గురక జనరల్ మోర్టాలిటీ గూడా అవుతలేదు. మోర్టాలిటీ నంబర్ 1గా తగ్గిస్తదది. మోర్టాలిటీ గురకెట్లుందన్న? గురకొస్తుందా? గురక వచ్చినట్లు కూడా గురక తగ్గకపోయినా గానీ దాని నుంచి గురక తగ్గకపోయినా గానీ అదేం చేస్తుందంటే యథావిధిగా కోడి యాక్టివ్ లేచి దాన తినీకే అది మస్తు పనిచేస్తది ఇసెన్స్ ఆయిల్. అంటే మోర్టాలిటీ జరుగుతలేదు. మోర్టాలిటీ చాలా వరకు ఇప్పుడు మనకు దినానికి 25, 30 కోళ్ళయినాయనుకో, అది వాడిన 2, 3 రోజుల తర్వాత 5, 6కొస్తాయి. ఓకే అన్న. అంటే ఏ రైతైనా ఆ! వాడుకోవచ్చండి ఈ మెడిసిన్? 100% వాడుకోవచ్చన్న. అది తెల్వని రైతులకు కూడా సలహా ఇయ్యాలి మనం. ఇంగా ఎందుకంటే అనవసరంగా లక్షలు, లక్షలు పెట్టి షెడ్లేసుకొని మనకు తెలవక కూడా కష్టం ఎక్కువ కష్టం చేసి ఇబ్బందుల పాలయ్యేదానికంటే, మనము అట్లా పోయే రైతుని కూడా తట్టి, "అన్న ఇది వాడండన్న ఇది బాగుంటదని" చెప్పి చెప్పడం 100% కరెక్ట్ అన్న అది. నేను ఒక ఫార్మర్ కదా! నా వద్ద 12,000 కెపాసిటీతోని చెప్తున్నా నేను. తెలవనోళ్ళకు 100% చెప్పాలది. మీరైతే సాటిస్ఫై అన్న మెడిసిన్ వాడడం వల్ల? ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్న. అది పైగా ఈసెంట్ ఆయిల్ సూపర్ పనిచేస్తది. ఓకే అన్న. థాంక్ యూ అన్న. ఆ! మంచి పని చేస్తదన్నది. మోర్టాలిటీ మాత్రం తగ్గిస్తది, గురక తగ్గిస్తది, దాన తింటది. మనకు మోర్టాలిటీకి నంబర్ 1గా పనిచేస్తదనుకది. ఓకే. ఓకే అన్న. థాంక్ యూ అన్న. ఓకే. థాంక్ యూ.